ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. భాగ్యం ఆనందరావు ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వల్లి భాగ్యం దగ్గరికి వచ్చింది. వచ్చి అమ్మ, అసలు నువ్వు టిఫిన్ ఎలా చేస్తున్నావమ్మా? అమూల్య పెళ్లి వెనుక మనమే ఉన్నాము, మనమే అమూల్యని కిడ్నాప్ చేసి తీసుకొని విశ్వకు అప్పగించామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అమ్మ? ఆ టెన్షన్తో ఉంటే మీరెందుకమ్మా ఇలా టిఫిన్ చేస్తున్నారు అనేసి అడుగుతుంది. అప్పుడు భాగ్యం, నిండా మునిగిన తర్వాత చల్లెందుకమ్మా? ఆ విషయంలో ఏం మాట్లాడాలో అప్పుడే మాట్లాడదామమ్మా. అప్పుడు టెన్షన్ పడడం కోసం ఇప్పుడు తినకుండా ఉండాలా అమ్మ? అందులోటు మీ నాన్నకి షుగర్ ఉందమ్మా, అందుకోసమే తినడానికి బయటికి వచ్చామమ్మా అనేసి చెప్తుంది. అప్పుడు వల్లి సరేలే అమ్మా అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం వల్లికి కూడా ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది. రాగానే నర్మదని భాగ్యం చూస్తుంది. చూసి భాగ్యం నర్మద అనేసరికి వల్లి టేబుల్ కింద దాక్కుంటుంది. అప్పుడు నర్మద వల్లిని టేబుల్ కింద దాక్కున్న దాన్ని చూస్తుంది. చూసి అక్క ఏంటి నన్ను చూసి దాక్కుంది, వల్లి అక్క దగ్గరికి వెళ్దామనేసి వెళ్తుంది. వెళ్ళేసరికి భాగ్యం అలాగే ఆనందరావు టేబుల్ మీద ఉంటారు. టేబుల్ కింద వల్లి కూర్చుంటుంది. అప్పుడు నర్మద, మీరేంటి ఇలా టిఫిన్ చేస్తున్నారు? మీకేం టెన్షన్ లేదా? మామయ్య గారికి స్ట్రోక్ వచ్చిందని అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం, మీ బాబాయ్ గారికి కొంచెం షుగర్ ఉందమ్మా, అందుకోసమే తను ఆకలిగా ఉందంటే వచ్చానమ్మా అనేసి అంటుంది. అప్పుడు వల్లికి ఎక్కిళ్ళు వస్తాయి. అప్పుడు వల్లి ఎప్పుడు వెళ్తుంది నర్మద అనేసి చూస్తూ ఉంటుంది. నర్మద మాత్రం వల్లి అక్క బయటికి వచ్చే వరకు ఉంటాననేసి అక్కడే కూర్చొని ఉంటుంది. అప్పుడు వల్లికి ఎక్కిళ్ళు వస్తే భాగ్యం ఆనందరావు వాళ్ళకు వచ్చినట్టుగా నటిస్తారు. తర్వాత నర్మద వాటర్ తీసుకొని బెంచ్ కింద ఉన్న వల్లికి ఇస్తుంది. ఆ వాటర్ తాగి వల్లి బయటికి వచ్చి వెళ్ళిపోయిందా నర్మద అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం వెళ్ళిపోలేదు, నీ వెనకాలే ఉంది అంటుంది. అప్పుడు వల్లి నర్మదను చూసి షాక్ అవుతుంది. అప్పుడు నర్మద, నువ్వెందుకు నన్ను చూసి దాక్కున్నావు అనేసి అడుగుతుంది. అప్పుడు వల్లి, మామయ్య గారికి ఇలా జరిగింది కదా, నువ్వు మళ్ళీ టిఫిన్ ఎందుకు చేస్తున్నావు అనేసి అడుగుతావేమో, నాకు అసలే ఆకలికి ఓర్చుకోలేననేసి చెప్తుంది. అప్పుడు ఆయన, నన్ను ఎందుకు చూసి దాక్కోవాలి మరి అనేసి అంటుంది. ఏం లేదు, నువ్వే మామయ్య గారికి అలా అయినా కూడా తింటున్నావా అంటావన్న భయంతోనే దాక్కున్నాననేసి అంటుంది. అప్పుడు నర్మద, మీ ముగ్గురిని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది, ఆ అమూల్య వెనుక మీరున్నారని తెలిస్తే మాత్రం అస్సలు బాగోదు అనేసి అంటుంది. అప్పుడు వల్లి, మేమెందుకున్నాం, మా నాన్న మీద ఒట్టు, మేము అస్సలు వెళ్ళేమో అనేసి అంటుంది. అప్పుడు సరేలే అనేసి అంటుంది. అంతలోనే ప్రేమ హాస్పిటల్లో టెన్షన్ పడుతూ బయటకు వచ్చి నర్మదని పిలుస్తుంది. అప్పుడు నర్మద హాస్పిటల్లోకి వెళ్తుంది. అప్పుడు ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు ప్రేమ టెన్షన్ పడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు ప్రేమ అనేసి నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, అక్క ధీరజ్ నన్ను ఇంట్లో నుంచి బయటకు గంటేస్తాడక్క, ఇక నాతో అసలు మాట్లాడడక్క అనేసి అంటుంది. అప్పుడు నర్మద, ఆయన నీతో ఎందుకు మాట్లాడడు ధీరజ్, అయినా ఇప్పుడు మామయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వస్తే దానికి కారణం అయితే నువ్వు కాదు కదా, అమూల్య వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అమూల్య పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చింది అనేసి తను అంటుంది. అప్పుడు ప్రేమ, అసలు ఆ పెళ్లి చేసుకోవడానికి కారణమే నేనక్క అనేసి అంటుంది. అప్పుడు నర్మద, అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు ప్రేమ, చెప్పేదేదో మంచిగా చెప్పు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ, అక్క ఈసారి నన్ను ధీరజ్ మాత్రం ఖచ్చితంగా బయట గెంటేస్తాడక్క, ఇప్పుడే చందు బావ అలాగే ధీరజ్ మా ఇంటికి వెళ్ళారక్క, అసలు అమూల్య నిజం చెప్పేస్తుందక్క ధీరజ్కి అనేసి అంటుంది. అమూల్య ఏం చెప్పదులే, అసలు ఏం జరిగిందో చెప్పు అని నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, అక్క ఈరోజు పొద్దున నాకు అమూల్య ఫోన్ చేసిందక్క, చేసి విశ్వకు కిడ్నాప్ చేశాడని, విశ్వకు అలాగే అందరి ముందు మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నామని చెప్తానన్నాడు అనేసి నాకు చెప్పిందక్క. అయితే తన దగ్గర తాళి ఉంది కదా, ఆ తాళిని మెడలో వేసుకో అని నేనే చెప్పానక్క, అమూల్య మెడలో వేసుకొని వచ్చిందక్క, అమూల్య తాళి మెడలో వేసుకోవడం వల్లే కదక్క మామయ్య గారికి స్ట్రోక్ వచ్చింది, అదే ధీరజ్కి తెలిస్తే నేనే తాళి మెడలో వేసుకున్నానని చెప్తే ధీరజ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అక్క, నాతో మాట్లాడు, నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వడక్క అనేసి అంటుంది. అప్పుడు నర్మద ఆ మాట విని షాక్ అయిపోతుంది. నువ్వెందుకు అసలు అమూల్యని తాళి కట్టుకోమని చెప్పావు, అసలు ఏం ఆలోచించకుండా అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ, లేదక్క, అప్పుడు ధీరజ్ కూడా నా విషయంలో నన్ను తాళి కట్టే కాపాడాడు కదక్క, మళ్ళీ అమూల్యకి అందరూ ముందు ఒకే గదిలో గడిపామని చెప్తే అమూల్యని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అక్క, అందుకోసమే నేను అమూల్యని తాళి మెడలో వేసుకొని రమ్మన్నానక్క, తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం, మా అన్నయ్య మనసు మారుద్దాం అనుకున్నానక్క, ఆలోపే ఇలా మామయ్యకి స్ట్రోక్ వచ్చిందక్క అనేసి చెప్తుంది. అప్పుడు నర్మద, సరేలే నువ్వు చేసింది కూడా మంచి పనేలే, ఎలాగైతుంది మళ్ళీ ఇద్దరు ఒకే గదిలో గడిపావంటే అమూల్యను కూడా ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు, సరేలే ప్రేమ నువ్వేం టెన్షన్ పడకు, అయినా అమూల్య ఏం ధీరజ్కి చెందుకు నిజమేం చెప్పదులే, తను మా తాళి మెడలో వేసుకోమని ప్రేమనే అని చెప్పదులే, నువ్వేం టెన్షన్ పడకు ప్రేమ
అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ సరే అక్క నాకు టెన్షన్గా ఉంది అనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద తనని కూల్ చేస్తుంది. ఏం కాదులే, ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే అనేసి నర్మద అంటుంది. తర్వాత చందు కోపంగా అమూల్య దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి చెంప మీద కొడతాడు. కొట్టి చందు అమూల్యతో నిన్ను నీకు ఏ విషయంలో తక్కువ చేశాడు మన నాన్న, అందరికంటే నువ్వు చిన్నదాని అనేసి నిన్ను ప్రేమగా పెంచాడు, తన గుండెల మీద పెట్టుకొని పెంచితే తన గుండె ఆగిపోయేలా పనిచేసావు కదా నువ్వు, నిన్ను కన్న పాపానికి నాన్నకు హాస్పిటల్లో చావు బతుకల మీద కొట్టుముట్టాడుతూ ఉన్నాడు నాన్న అనేసి అంటాడు. అప్పుడు అమూల్య అయ్యో అన్నయ్య నాన్నకి ఏమైంది అసలు చెప్పు అనేసి అంటుంది. అప్పుడు నువ్వు చేసిన ఘనకార్యానికి నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనేసి చెప్తాడు. అప్పుడు అమూల్య షాక్ అయిపోతుంది. అప్పుడు రామరాజు సేనాపతి అలాగే విశ్వక్ అలాగే భద్రావతి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు. అమ్మాయి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా రామరాజు గారికి అనేసి భద్రావతి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అప్పుడు అమూల్య అసలు ఏమైంది నాన్నకు హార్ట్ స్ట్రోక్ రావడం ఏంది, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేసి తను టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు అమూల్య అన్నయ్య ఎలా ఉన్నాడు నాన్న అనేసి అడిగేసరికి చందుకు కోపం వచ్చి చందు తన పీక పట్టుకొని అసలు నీ వల్ల ఇదంతా జరిగింది, ఆ విశ్వగాన్ని ఎందుకు ప్రేమించావు, నువ్వు నాన్న మీద ప్రేమ ఉన్నదానివే అయితే ఆ విశ్వగాన్ని ఎందుకు ప్రేమించావు, వాడిని పెళ్లి చేసుకొని ఎందుకు వచ్చావు, నాన్న మీద వాడు పగతోనే బతుకుతున్నాడని నీకు తెలిసి కూడా వారిని ప్రేమించి వారిని పెళ్లి చేసుకొని వస్తే నాన్నకు ఆ స్ట్రోక్ వచ్చింది, నాన్న చావు బతుకుల మీద ఇప్పుడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు అనేసి తన పీక పట్టుకుంటాడు. అప్పుడే ధీరజ్ వస్తాడు. వచ్చి చందుని అమూల్య పీక వదులురా అనేసి పీక వదులుతాడు. అప్పుడు ధీరజ్ మా నాన్నకి మాత్రం ఏమైనా జరిగితే మాత్రం ఎవరిని వదిలిపెట్టననేసి భద్రావతి వాళ్ళకు చెప్పి అక్కడ నుంచి చందుని తీసుకొని ధీరజ్ వస్తాడు. వస్తుంటే అమూల్య కూడా నాన్న అనేసి వస్తుంటే విశ్వకు వద్దు, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు భద్రావతి వెళ్ళనివ్వలే, వాళ్ళ నాన్న ఎప్పుడు బతుకుతాడో ఎప్పుడు చనిపోతాడో, తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట కదా చూసుకొని వెళ్ళని అనేసి తనని వదిలిపెడతాడు. అప్పుడు అమూల్య కూడా హాస్పిటల్కి వెళ్తుంది. తర్వాత రామరాజుని బుజ్జమ్మ చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తిరుపతి అక్క బాధపడకక్క, బావకి ఏం కాదక్క, రేపటికల్లా బావ కూర్చొని నీతో మాట్లాడతాడక్క, ఏం టెన్షన్ పడకక్క అనేసి అంటాడు. అప్పుడు బుజ్జమ్మ దేవుడి మీదనే అంత భారం వేశాను ఆయనను కాపాడమని, ఆయన మాత్రం పిల్లల మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాడు, కానీ పిల్లలు మాత్రం అందరూ ప్రేమ పెళ్ళిళ్ళు పెంచుకున్నారు, తనకి మాత్రం బాధని మోసాన్ని అందరూ మిగులుస్తున్నారు, ఇప్పుడు అమూల్య కూడా ప్రేమ పెళ్లి చేసుకుని ఆయనకు బాధని మోసాన్ని మిగిలిచింది అనేసి బాధపడుతూ ఉంటుంది.